50+ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. నిలకడ లేని రాజకీయ నాయకుడు, అతనికి స్థిరత్వం లేదు అనే ఒక చెడ్డ పేరు మూట కట్టుకుంటున్నారు. ఏంటి అసలుకి? అంటే దానికి కారణం ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీలో వెదిగాము. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లేదు ఇక్కడ. ఒక భూకంపం లాంటి సిచ్యువేషన్ వచ్చింది. వచ్చినప్పుడు ఎక్కడో ఏది దొరికితే అది పట్టుకున్నాం. అప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యాను. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత నేను 19లో నా ఒరిజినల్ సీట్ ఇవ్వకుండా వితౌట్ మై కన్సెంట్ తాడికొండ ఇవ్వకుండా ఒక సీట్ అనౌన్స్ చేశారు. వాళ్ళు అనౌన్స్ చేశారు వితౌట్ మై అంగీకారం, నాతో మాట్లాడు. సరే నేను అది కష్టం అండి, అది ఓడిపోతాను అని కూడా చెప్పాను పెద్దలకి. లేదు పోటీ చేయి, పర్లేదు మేము ఉన్నాం కదా అన్నారు. అక్కడ పోయి డిఫీట్ అయ్యాను. ఆ డిఫీట్ అయినప్పుడు బాగా ప్రెజర్ గురయ్యాను, కొంచెం ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. బాగా ఖర్చు పెట్టారా? నా స్థాయికి మించి పెట్టాను. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది కాబట్టి ఏపీలో విభజిత ఆంధ్రప్రదేశ్లో టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో నుంచి వైసీపీలోకి ఎక్కడా రెంటికి చెడ్డ రేవడైపోయింది. టీడీపీ మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అయితే టీడీపీలో మీరు ఎమ్మెల్సీగా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టారు. కానీ శాసన మండలికి ఆ బిల్లు వచ్చినప్పుడు మీరు టీడీపీ శాసన మండలి సభ్యుగా ఉంటూనే మీరు విప్పును ధిక్కరించారనే ఆరోపణ కూడా మీకు ఉంది కదా? అంటే ఆరోపణ ఏంటంటే నేను ఆ రోజు వైసీపీ వాళ్ళతో మాట్లాడలేదు. అప్పటికి ఒక 20 రోజులు 30 రోజుల ముందే వాళ్ళు నాతో సంభాషణలో ఉన్నారు. కొంతమంది పెద్ద నాకు తెలిసిన స్నేహితులు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు చాలామంది అంతకుముందు నాకంటే ముందు చాలామంది జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అయ్యారు. నేను కూడా చెప్తున్నా, ఆ ప్రెషర్లో కొంచెం వీక్గా ఉన్న ఆ సిచ్యువేషన్లో కొంచెం సాఫ్ట్ కార్నర్ మంచి మెజారిటీతో వచ్చింది ప్రభుత్వం. సరే తెలిసిన వాళ్ళు అందరూ రమ్మంటున్నారు అని ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నా. ఆ టైంలో వాళ్ళు వచ్చి 3 రాజధానులకు ఓటేయమన్నారు. నేను ఓటేయను అని చెప్పి నేను రాజీనామా చేశాను. అంతేగాని నేను ఓటేయని చెప్పాను. ఆ లెటర్ కూడా రాశాను. నేను ఆ రోజు నమ్మకం పోయింది అంటారు. ఆ రోజు నేను ఒక లెటర్ రాశాను. మీరు నా రాజీనామా పత్రం మీరు కావాలంటే వెరిఫై చేసి 3 రాజధానులను వ్యతిరేకిస్తున్నాను రాసిన లెటర్. నాకు అదే అర్థం కాదు. 3 రాజధానులను వ్యతిరేకించారు మీరు. 3 రాజధానులను మీరు సమైక్య ఆంధ్రప్రదేశ్కు పోరాటం చేస్తూనే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ విభజిస్తే అమరావతి రాజధాని కావాలని అడిగిన వారు మొట్టమొదటి వారు మీరు అప్పట్లో. అది నాకు గుర్తుంది. కానీ 3 రాజధానులను వ్యతిరేకించిన డొక్కా గారు దానికి ఎవరైతే రూపకర్తనో అదే పార్టీలోకి ఎలా వెళ్ళారు మీరు? అంతకంటే ముందే జరిగింది సంభాషణ అంటున్నా. టెక్నికల్గా ఆ రోజు జరిగింది. కానీ ఎలక్షన్స్ వరకు 3 రాజధానులు అయితే వాళ్ళు నిలబడ్డారు. అవును, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళు. కానీ మీరు 3 రాజధానులకు వ్యతిరేకమైనప్పుడు దానికి ఎవరైతే రూపకర్తనో ఆ పార్టీలోకి జాయినింగ్ సిచ్యువేషన్ చెప్పనండి. నా జాయినింగ్ ఆ రోజు మాట్లాడలేదు. అంతకు ముందే వాళ్ళతో టచ్లో ఉన్నాను నేను. అంతకుముందు టచ్లో ఉండి సంభాషించి ఎప్పుడో ఈ వారం నెక్స్ట్ వారం అనుకుంటా ఉన్నాం జాయినింగ్. అది ఎక్కడెక్కడో డిలే అయింది. ఆ రోజు నన్ను ఓటింగ్కి రమ్మని అడిగారు. నేను ఓటింగ్కి రాను అని చెప్పి నేను రాజీనామా చేసి సైలెంట్గా ఉన్నాను. అంటే అప్పటికే నేను మానసికంగా వైసీపీకి వెళ్ళటానికి అంత ముందే డిసిషన్ అయిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన ఆరోపణ ఏంటంటే టీడీపీలో ఇంకా పదవీ కాలం అయిపోయి వచ్చింది ఎమ్మెల్సీగా, దాని కొనసాగింపుగా మళ్ళీ వైసీపీలోకి వెళ్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వము ఇంకా 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి మళ్ళా కొనసాగింపు ఎమ్మెల్సీ వస్తుంది. అక్కడ కొద్దిగా హ్యాపీగా ఉండే అధికార ప్రభుత్వంలో బాగా హ్యాపీగా ఉండొచ్చనే ఉద్దేశంతో మీ స్వలాభం కోసమే వెళ్ళారనేది ఒక ఆరోపణ ఉంది. లాభం అంటే అంత ఇదేం కాదు. కానీ ఒకవేళ నాకైతే ఆ సిచ్యువేషన్లో కొంచెం సాఫ్ట్ కార్నర్గా వెళ్ళిన మాట వాస్తవమే. తెలిసిన వాళ్ళంతా మాట్లాడటం, మీరు వస్తే బాగుంటుంది అంటాం. నేను కొంచెం సాఫ్ట్ అయిన మాట వాస్తవమే. నాకు ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు వాళ్ళు. ఈ 3 ఏళ్ళు నీకు ఎట్లా, ఈ 3 ఏళ్ళు ఉంది కదా, నెక్స్ట్ మళ్ళీ 6 ఇయర్స్ నీకు ఎమ్మెల్సీ ఇస్తామని మాట్లాడారు. నేను ఇంకా నాకు ఎలక్షన్ ఖర్చు లేదు, రిటైర్డ్ అయిపోదామని ఆ ట్రాప్లో పడిన మాట వాస్తవం. కానీ మీ యొక్క సహజ శైలికి అది విరుద్ధం. చాలా విరుద్ధం. మంత్రిగా పనిచేశారు, 2 శాఖలు చేశారు మీరు. ఫస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో మీరు, ఫస్ట్ రాజశేఖర రెడ్డి హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు మీరు. రోషయ్య గారి సీఎంగా ఉన్నప్పుడు కూడా కొనసాగింపైంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినాక పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ చేశారు మీరు. అసలుకి మంచి శాఖలు 2 మంచి పోర్ట్ఫోలియో మంత్రిగా చేశారు. ఒక చిన్న మచ్చలేని నాయకుడిగా అయితే పేరు తెచ్చుకున్నారు.
కానీ ఈ యొక్క ఇది అదే వల్ల చిన్న దానికి మీ చిన్న character చాలా చాలా నేను కూడా ఫీల్ అవుతున్నా, రిగ్రెట్స్ అవుతున్నాను. బలహీన క్షణాలు అంటారు కదా, ఓకే, ఆ బలహీన క్షణాలు డొక్కా గారిని కూడా లొంగదీస్తాయంటారా? అంత తెలిసిన వాళ్ళు మాట్లాడేసరికి అంత నాతో క్లాస్మేట్స్ లాంటి కొలీగ్స్ అంత వాళ్ళంతా గెలిచున్నారు, బాగా జోష్గా ఉంది. ఇక్కడేమో నేను కొంచెం నిరాధారణకు గురయ్యానే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను. నాకు అనవసరమైన సీట్ ఇచ్చారు, నేను ఓడిపోయాను. తర్వాత ఎవరు మాట్లాడట్లేదు, నన్ను ఎవరు అడ్రస్ చేయట్లేదు. ఇక్కడేమో అందరు రమ్మంటున్నారు తెలిసిన వాళ్ళు. ఇలాగా బలహీన క్షణాలు దానికి నేను. సరే, అక్కడ టీడీపీ మిమ్మల్ని శత్రువుని చూసినట్టు చూసేసింది. అంటే మా మాట వినలేదు, వినకుండా అవతలకు ఫిరాయించాడు. 3 రాజధానుల బిల్లుకు సంబంధించి మద్దతు ఇచ్చి అవతలకు వెళ్ళిపోయాడు. మీరు ఓటు వేసారో లేదు పక్కన పెడితే వెళ్ళిపోయాడు అనేది వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఆయన రాజీనామా చేసినా కూడా టీడీపీ చేయాల్సిన విప్ అయితే అలాగే ఉంది అని కూడా చెప్పారు. అప్పుడు విప్ అయితే అలాగే ఉంది డొక్కా గారికి అనేసి, ఓకేనా, అట్లా చేసేయలేదు. కానీ మీ మీద అయితే వాళ్ళకు కొంత సహజంగా ఉంటుంది, సహజం జలస వచ్చింది. తర్వాత వైసీపీలోకి వచ్చారు, వైసీపీలో కూడా న్యాయం జరగలేదు, మీరు జరగలేదు. తిరిగి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. తిరిగి రావడం టీడీపీలో మళ్ళీ మీకు ఏ గుర్తింపు లేదు, అసలు గుర్తింపు సంక్షోభములో డొక్కా గారు కొట్టిమిట్టాడుతున్నారు ఈ రోజు అనే పరిస్థితికి వచ్చారు కదా. అట్లానే కాదు, ఇంకా ఆ సిచ్యువేషన్లో ఇంకా వైసీపీలో నిరాదరణ గురయ్యాను కదా, ఇంటర్వ్యూ కూడా ఇవ్వట్లేదు కదా. ఇంటర్వ్యూ ఇవ్వకుండా అతను బాగా హ్యూమిలేట్ చేస్తున్నాడు. సజ్జల మరి గేట్ మ్యాన్ అసలు రానిట్లేదు కదా. ఏంటి గేట్ మ్యాన్ అంటే సజ్జల అంటే గేట్ సీఎం గారికి గేట్ మ్యాన్ ఆయనే కదా, ఆయన ద్వారానే ఎలా గేట్ మ్యాన్ అంటారు మీరు? గేట్ ఇంకా చాలా ఉన్నాయి అతనికి చెప్పాలి, అతని క్రిమినాలజీ చెప్పాలంటే చెప్పండి, చాలా ఉన్నాయి. అతను ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వడు, చేయడు, అతను కలవటే కష్టం అయిపోతాం. ఇక నాకు సఫికేషన్, అవమానించారు, చేశారని నేను ఇట్లా ఉన్నప్పుడు ఎవరో ఒక మిత్రుడు, ఒక ఎక్స్ఎమ్మెల్సీ ఒక ఆయన ఉన్నాడు, గోదావరి జిల్లా మిత్రుడు, ఆయన వచ్చి అన్న టీడీపీలో వచ్చారండి, మన పార్టీ కదా, బాస్ కూడా అడిగాడు అన్నాడు. సరే అన్నని చెప్పాను, జాయిన్ అయ్యాను. కానీ ఈ రోజుకి అంత పెద్ద గుర్తింపు ఇవ్వడం లేదు. గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఈ రోజుకి టీడీపీలో మీకు అంత పెద్దగా టీడీపీ అధికారులకు చెప్పడం మనస్ఫూర్తిగా డొక్కా గారు నేను టీడీపీలో ఉన్నాను, టీడీపీ నాయకుడు అని కూడా మనస్ఫూర్తిగా చెప్పుకోలేని ఒక పరిస్థితిలో ఉన్నారు అంటే కారణం ఏంటంటే నేను ఎన్నికలు చాలా షార్ట్ టైంలో చేరాను, ఎన్నికల ముందు జాయిన్ అయ్యాను. జాయిన్ అయినంత వాళ్ళకి మంచి మెజారిటీ వచ్చింది, గెలిచున్నారు. చాలామంది క్యాడర్ ఏమనుకుంటున్నారంటే మేము కష్టపడి గెలిచాము, ఇప్పుడు కొత్తగా వస్తే పదవులు వాళ్ళకి వెళ్తాయేమో అని ఒక ఇది కూడా ఉంది. సో వాళ్ళందరినీ ఎందుకు డిస్ప్లీట్ చేయాలి, ముందు వాళ్ళ పదవులు వాళ్ళు తీసుకొనివ్వండి. నేను అడిగింది ఏంది, నాకు జాయినింగ్ అప్పుడు టీడీపీ వాళ్ళతో నేను మాట్లాడింది, నాకు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి, తర్వాత ఇన్ డ్యూ కోర్సులో ఎమ్మెల్సీ ఇవ్వండి అని చెప్పి అడిగాను నేను. దానికి నాతో మాట్లాడిన వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళు ఆ పైన కూడా మాట్లాడారు, పెద్ద ఆయన కూడా ఒప్పుకున్నారు. నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. నేను పార్టీలో పనిచేద్దాం అనుకుంటున్నా కానీ ఇప్పుడే నేను అధికార పదవుల కోసం రాలేదు. కానీ కొంతమంది మాకు ఎస్సీ లీడర్లు లేకపోతే తెలిసిన ఇక్కడ గుంటూరులో చాలామంది ఆశావాళ్ళు ఉంటారు కదా, నేను సీనియర్గా ఈయనకు వస్తుందేమో, మాకు అవకాశాలు పోతాయేమని కొంతమంది అనుకుంటా ఉన్నారు. పాపం వాళ్ళకు కొంత టైం ఇద్దామని చెప్పి నేను కొంత ఇంకా యాక్టివ్ కాలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.